సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్ళాలి. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యంలో నిరర్ధకము చేయుచున్నారు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారు? 3 విషయాలు చూస్తే, ఒకటి, అంత్య దినములలో మనుషులు పారంపర్య ఆచారాలు పాటిస్తూ ఉంటారు. రెండోది, అంత్య దినములలో మనుషులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును మనుషులు ఎలా ఉంటారన్నదే అపోస్తలుడైన పౌలు గారు చెప్పి ఉన్నారు. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటనంటే, మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకం చేయుచున్నారు. అందుకనే అలాంటి వారిని ఏమని పిలిచారంటే వేషధారులారా అని పిలిచి ఉన్నారు. ఇప్పుడు అంత్య దినములలో ఎలా ఉంటారన్నదే తిమోతి రాసిన పత్రికలోకి మనం వెళ్ళి చూస్తే, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాను. అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారన్నదే ఇక్కడ చెబుతున్నారు. అంటే ముందు ఏం చెప్తున్నారంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులు ఎవరంట? స్వార్థం. మనిషి తన మట్టుకే తానే కానీ ఎదుటున్న వారి విషయం పట్టించుకోరు. బైబిల్ గ్రంథంలోని పౌలు గారే చెప్తారు కదా, మీరు మీ సొంత కార్యములే చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదు అని చెప్పారు. యేసుక్రీస్తు కార్యాలే చూడట్లేదు కదా, మరి సేవకుని గురించి ఎలా ఆలోచిస్తారు? సేవకుడు చెప్పింది ఎలా చేస్తూ ఉంటారు? ఆయన పనే పట్టించుకోవట్లేదు. అంత్య దినములలో మనుషులు స్వార్థ ప్రియులు. మనుషుల్లో ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది. తర్వాత ఏముంటుంది? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. ధనం మీద ఏముంటుందంట? అపేక్ష కలిగి ఉంటుంది. తర్వాత చెబుతున్న విషయం బెంకములాడువారు. ఎన్ని రకాలు, ఎన్ని క్వాలిటీలు ఉన్నాయండి. బెంకములాడువారు, తర్వాత అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. కృతజ్ఞత వీరికి ఉండనే ఉండదు. వీరు ఎలా ఉంటారనంటే, మనిషి తన సుఖం కోరుకుంటాడో, తర్వాత ఎవరైనా సహాయం చేసినా దాన్ని ఏం చేస్తారు అంటే మర్చిపోతారు. కృతజ్ఞత అనేది ఉండదు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చెప్పరు. తర్వాత ఎవరైనా సహాయం చేశారంటే వారు తర్వాత ఏదన్నా ఆపదలో ఉన్నారంటే సహాయం చేసేవారిగా ఉండదు. అంటే మనుషుల్లో ఏముండదంటే కృతజ్ఞత లేనివారు, తర్వాత అపవిత్రులు. దేవుడు ఏం చెబుతుందంటే, పరిశుద్ధత కలిగి ఉండాలంటే
మనిషి ఎలా ఉంటారంటే అపవిత్రులై పోతారు. తర్వాత అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే ఎక్కువగా తన సుఖాన్ని కోరుకునే వ్యక్తి ఎవరనంటే మనిషి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అంత్య దినములలో మనుషులు ఉండే ఇవి ప్రవర్తన అన్నమాట. తర్వాత చెబుతున్న విషయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించని వారిని యుందురు, ఎట్టి వారికి విముఖుడవై ఉండుము. పైకి భక్తి ఎంత చూపిస్తారంటే పైకి ఎంతో భక్తిగా ఉంటారు, కానీ లోపల ఏముండదంటే శక్తి ఉండదు. పైకి నువ్వు భక్తి చూపిస్తున్నావంటే భక్తికి తగ్గట్టు మనిషి జీవించాలి, కానీ మనిషి ఆ భక్తికి తగ్గట్టు జీవిస్తున్నాడా? జీవించడు. అంటే పైన భక్తి అన్నమాట, పైన ముసుగులు, పైన వైట్ అండ్ వైట్. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎక్కువగా ఎలా కనపడుతున్నారంటే పైకి భక్తి. అలా ఉంటే అన్ని జనులు ఎలా మారుతారు? ఎవరైనా దేవునిలోకి రాని వారు ఎలా వస్తారు? ఒకసారి ఆలోచించండి. నువ్వు పైకి భక్తి గల వారిగా నువ్వు ఉంటే నీకేమన్నా ప్రయోజనం ఉందా? లేదు. ఉంటే నువ్వు చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మివేస్తానని చెబుతూ ఉన్నారు. అంత్య దినములలో మనుషులు ఎలా ఉంటారంటే భయంకరంగా తయారైపోతారు. కృతజ్ఞత ఉండదు. తర్వాత భక్తి కూడా ఎలా ఉంటుంది? పైన భక్తి. ఈ రోజున ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకనంటే మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే చూసిపోవడానికి వచ్చాం. ఈ లోకం శాశ్వతము కాదు. అందుకనే కీర్తన 9వ కీర్తన 2వ వచనంలో నరులారా తిరిగి వచ్చేవని చెబుతాం. మనం ఈ లోకంలో అద్దెకు వచ్చాం. ఎంతకాలం ఉంటాం? బైబిల్ ప్రకారంగా 70 లేక 80 సంవత్సరాలు. 70 లేక 80 సంవత్సరాలు తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసిందే. ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఈ లోకంలో నీ శరీరాన్ని నువ్వు సంతోషపెట్టుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే, ఈ లోకం విడిస్తే దేవునికి లెక్క చెప్పాలి. తర్వాత దేవుని ఎదుట నువ్వు ఉన్నప్పుడు తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకంలో నరక యాతన పడతావు. అగ్ని ఆరదు, పురుగు చావు. ధనవంతుడు కేకలు పెడుతుండో తన జీవిత కాలం అంతా తన ఇష్టానుసారంగా జీవించేసిండు, ఎంతో సుఖం అనుభవించిండు. ఈ లోకం విడిచినప్పుడు ఎంత బాధపడ్డాడండి. పాతాళంలో మహాయాతన పడుతుండు. నువ్వు నీ శరీరాన్ని సంతోషపరుచుకుంటున్నావా? లేకపోతే నువ్వు లోకాశలతో జీవిస్తున్నావా? ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. నీవు ఆత్మలో వర్ధిల్లుచుకున్న ప్రకారంగా సౌఖ్యంగా అన్ని విషయాలు నువ్వేవాలి వర్ధిల్లాలని చెబుతుంటే నువ్వేమో ఎలా జీవిస్తున్నావు? నీవు నీ ఇష్టానుసారంగా జీవించేస్తావు. క్రీస్తులో ఉన్నప్పుడు ఆయనలోనే ఆనందం, సంతోషం అనేది ఉంది. అంత్య దినములలో మనుషులు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్న మనుషులు ఎలా ఉంటారు అని అంటే భయంకరంగా ఉంటారు. ఒక వ్యక్తికి ఆపద వచ్చింది అని అంటే, అపాయంలో ఉండంటే ఈ రోజున ఏమైపోతున్నారు? పక్కకి తిరిగి వెళ్ళిపోతున్నారు. అవి ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పట్టించుకునే విధంగా మనిషి ఈ రోజున లేరు. మనిషిలో ఏమి లేదనంటే కృతజ్ఞత అనేది లేదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి. ఎందుకనంటే మనకిచ్చిన ఆయుష్కాలం సగం అయ్యేపోయింది. ఇంకెంతకాలం? కొంతకాలం వరకే. అందుకని
ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరిట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.